ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? మస్తు ఎక్స్ట్రా పడతా ఉన్నాడే. వాయమ్మ వాడిని ఇడిచేదిలే. ఇడిచేదిలే అని వేసావా? ఈ ఊరు కోసం మనం చాలా చేసి ఉండం, కానీ ఈ ఊరు మనకి ఏమి ఇలా ఆదానికే ఈ ఊరిని అమ్మేదలుచుకున్నా. అట్ట ఇట్ట కాదో యాలం పాటేసి అమ్మతా నేను ఊరిని. మీరేమంటారో? ఓ మావా, ఏంది కథ? ఎలక్షన్ల ముందు లీడర్లు స్పీచ్లు ఇచ్చినట్టు ఇస్తున్నావు, ఏంది కథ? అదిగో వచ్చుండది మా ఎమ్మె. అమ్మా సిట్టి శిలకమ్మ, చెప్పమ్మా నీ పాట ఏందో, నీతోనే మొదలు పెడదాం ఈ పాట. పాటనా? నేనా? ఆయన నాకు పాటలు రావు మావా. ఒకవేళ నేను పాట పాడితేనా నువ్వైతే తుప్పల వాడు ఉరుకుతావు మళ్ళా. ఓసి నీ తిక్కల మోహన్ తిరణాలకు దోలా, నువ్విట్ట పాట పాడబట్టే కుదో మన ఇంటి వెనక ముసలిది డబ్బుక్కుని చచ్చిపోయాళ్ళ మర్చిపోయిండు అనుకున్నావా? ఏమే పాట అంటే అది కాదమ్మే, ఊరిని యాలం పాట అయిపోతున్నా అమ్మేస్తాడా ఆదానికే యాలం పాట. నీ పాట ఎంతో చెప్పమ్మే. ఏంది ఊరు నువ్వు అర్రెస్ పడుతున్నావా? ఏ ఊరు ఇదెక్కడి కథ? పక్కూరు నేనెందుకు ఏలం వేస్తానమ్మే, మన ఊరినే ఏలం వేస్తాడా. అయినా పక్కూరిని ఏలం వేస్తే వాళ్ళు పరిగెత్తి కొడతారు సందుకుళ్ళు రాలిపోయేదాకా. ఆదానికే ఇక్కడే కూకొని మనూరిని ఏలం వేస్తాడా. అయితది. ఊరేమన్నా మన నాయన జాగిరి అనుకుంటున్నావా ఏంది? అసలు ఎట్లా అమ్ముతాం, ఎందుకు అమ్ముతాం? మే పెడతాను మే, నా ఇష్టం వచ్చినట్టు పెడతా యాలం పాట. ఏంది నువ్వు నాకు చెప్పేదే? అయినా నాకు మాత్రం చెబుతావు కానీ ఆ ఎబ్బిసూడు ఊళ్ళో అందరికి ఇల్లు ఖాళీ చేయమని పొలాలు ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చిండోడు. వాళ్ళని ఏమని అంటావు నువ్వు? నన్ను అనే దానికి మాత్రం ఎగేసుకొచ్చేస్తావు. ఓ మావా గదా ముచ్చట. అయినాగా అన్న డైరెక్ట్ గా వాళ్ళకి అమ్మలేదట, వేరేటోళ్ళకి అమ్మితే వాళ్ళ దగ్గర నుండి ఆ ఊరోళ్ళంతా జాగలు కొనుక్కున్నారట. అయినా అదంతా కోర్టు చూసుకుంటది కానీ నువ్వు రా అక్కడికి వెళ్ళి ముందు. కొంచెం అటు ఇటు అయితే నీ పంగలు చాపదీస్తారు మళ్ళా. మే వాళ్ళు కొట్టేదాకా నేను ఎందుకుంటాను మే, నేనే లేచి పారిపోను. అయినా ఇట్టాగే ఒక అబ్బి యాలం పాట వేసి డబ్బులు సంపాదించుకునేదని చూసుండాడంట. నేను కూడా యాలం పాట ఎత్తే 4 కట్టలు డబ్బులు వస్తాయి, ఈ ఉద్యోగాలు చేసే కర్మం మనకి ఆదానికని చూసుండా. కానీ యాలం పాట ఈ బగలు కొడతారని తెలిస్తే నేను ఎందుకు వేస్తానమ్మే ఈ ఆశలో పారిపోను. అట్లా అంటే కొంచెం సిగ్గుండాలి కానీ ఫస్ట్ ఆడికెళ్ళి బయటికి రా నువ్వు. మా కూడా అన్ని ఇట్లాంటి తలకాయ లేని పనులే చేస్తాడు కానీ మీరు పర్షన్ కాకుండా అన్నలు అంత కోర్టు చూసుకుంటది.